రఘురామకృష్ణరాజు మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ అంబేద్కర్ ఫ్లెక్సీని చెప్పడం చాలా దారుణమైన విషయం. అయ్యా, అతను రాజ్యాంగ నిర్మాత. ఆ రాజ్యాంగ నిర్మాతలో భారతదేశంలో అన్ని కులాల వారికి న్యాయం జరుగుతూ ఉంది. ఈ రఘురామకృష్ణరాజు కూడా ఆయన చేసిన రాజ్యాంగ ధర్మం ప్రకారం ఎమ్మెల్యే కాగలడు. అటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ అంబేద్కర్ ఫ్లెక్సీని చెప్పడం దారుణ విషయం. ఇతని పైన కఠినమైన చర్య తీసుకోవాలి. మరియు ఎస్సీ ఎస్టీ క్రమశిక్షణ బాధ్యతగా ఇతన్ని చర్య తీసుకోవాలని మేము మానవ హక్కుల సంఘం తరఫున డిమాండ్ చేయించినాం. అయ్యా, ఒక ఎమ్మెల్యేలు ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవాలి. అది కాకుండా తను ఒక నియంతగా వ్యవహరించడం చాలా చాలా దారుణము. ఒక మానవ మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇతనికి ఏమైనా లోక జ్ఞానం ఉందా? ప్రజలందరూ మనము సమానులే, ఎడనా ఈ కులం ఆ కులం ఏమైనా ఉందా? ఎందుకు ఇతను వ్యవహరిస్తున్నాడు? ఇతనికి ఒక ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా ఎన్నుకొని ప్రజలతో ఓట్లతో ఎన్నుకోబడినాడు. ఎన్నుకోబడిన వ్యక్తికి మద్దతు చేయడం చాలా దారుణమైనది మేము డిమాండ్ కూర్చున్నాం. మరియు ఒక కాకినాడలో నానాజీ అతను ఒక దళిత ఆరోగ్యాన్ని కొట్టడం ఎంత దారుణమైన విషయం. ఇతనికి ఏమన్నా కొట్టడానికి ఏమన్నా రాజ్యాంగం మనం ప్రత్యేకంగా చట్టం ఇచ్చిందా? ఒక దళితుని అమానుషంగా కొట్టడం ఎంత కఠినమైన నేరం తెలియదా? ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎమ్మెల్యే ఆయన మన రాజ్యాంగం రాసిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని చించడం చాలా దారుణం. ఇలాంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇట్లా వాళ్ళని ఎమ్మెల్యే పదవిని ఇంకా కూడా విరమించాలని మానవ హక్కుల తరఫున మేము ఖండిస్తున్నాం.